కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 300 మంది నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ. ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పొంగులేటిని కాపాడేందుకు సిబిసిఐడి విచారణ. క్రీడా స్ఫూర్తితో పాటు కళా పోషణ కూడా ఉండాలి. ఘనంగా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 300 మంది నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే నెహ్రూ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిస్తే ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా యువ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని, వారిరువురి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ నవోత్సాహంతో ముందడుగు వేస్తుందన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట మండలం ఇరిపాకలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని అనంతరం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట కూడలిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆహారస్తులు కూడా తమ భుజ స్పందాలపై ఒక బాధ్యతను మోస్తూ తెలుగుదేశం పార్టీని 44 సంవత్సరాల అంచుకు దరిదేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది రాజకీయ పార్టీలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్టీ, మా ఫ్యాక్టరీ. ఎందుకంటే ఈ పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని పెట్టి ఆ నుండి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కుదోచక ప్రజలు అన్నార్తులుగా ఆక్రమణలు చేస్తూ మమ్మల్ని ఆదుకోవడానికి ఏ మహనీయుడు వస్తాడు, మా జీవితాల్లో మార్పు తెస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి తన 60వ సంవత్సరంలో అడిగెట్టాడు, రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటికే ఆయన ప్రజల్లో ఒక సినీ నటుడిగా, దైవాంశ సంబూతుడిగా ఆయన ప్రజల హృదయాలు దోచుకున్నటువంటి వ్యక్తి. అయితే అది సరిపోదు రాజకీయాలలో రాణించడానికి. కల్మషం లేనటువంటి ఆలోచనలతో పథకాలను తయారు చేసి ప్రజలకు అందివ్వాలి. ఆనాడున్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు రూపకల్పన చేసుకోవాలి, విధి విధానాలను అన్వయించుకోవాలి. అదే ఆలోచన చేశాడు అన్న నందమూరి తారక రామారావు గారు. 1900 మార్చి 14వ తారీఖున హైదరాబాద్ న్యూ అసెంబ్లీ ప్రాంగణంలో కేవలం ఒక 25-30 మందితో ఒక చిరు సమావేశం పెట్టి పార్టీని పెడతాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన ఆలోచన చేసి కార్యక్రమం తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూసినట్టయితే గదిలో పెడితే
సాగేటటువంటి సమావేశం కాదది. వేలాదిగా తరలిచ్చారు. ఆ రోజు ఆ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ఏదైతే పార్క్ ఉందో అది సుమారు 2 ఎకరాల పార్క్. ఆ పార్క్ కూడా పట్టినటువంటి పరిస్థితి. అంత భారీ స్థాయిని ఎవరిని పిలవకుండా, ఎవరితోటి చెప్పకుండా కొద్దిమంది మాత్రమే బలవంతంలో దిగచ్చు, పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందొచ్చు, పెద్దల్ని కలిసి నేను రాజకీయ పార్టీ పెడుతున్నానని చెప్పేసి వాళ్ళ ఆశలు తీసుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అన్నగారి యొక్క ఆలోచన అది కాదు. సామాన్యుడి యొక్క గుండెల నుంచి పుట్టించాలి ఈ పార్టీని. అక్కడ రగిలించగలిగినప్పుడే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో వస్తాయని చెప్పి ఆలోచన చేశాడు. ఆ మార్పులతోటే రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆనాడు రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా కదిలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అదృష్టం నాకు కలగల. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. ఒక సినిమా ఉంటే 10 సార్లు చూసేటటువంటి పరిస్థితి రాదు. ఆయన కోడలు దిద్దిన కాపురానికి సర్దునోత్సవ సందర్భంగా కాకినాడ వస్తే బంగారు బెల్ట్ ఇన్సర్ట్ చేసుకుని వచ్చాడు. ఆ బెల్ట్ లాగేసాను నేను. ఏమిరా నీకు కావాలా అన్నాడు. వద్దొద్దు, నేను చూడడానికి లాగాను, ఇది బంగారమా కాదా అని చెప్పంటే బంగారమే. అంత పిచ్చి అభిమానం లేదు. కానీ ఆ రోజు మాత్రం నాకు ఓటేసేటటువంటి హక్కు కానీ మద్దతు పలికేటటువంటిది అదృష్టం కానీ కలగలేదు. కారణం ఏదైతే పెద్దలను వ్యతిరేకించి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో రాజకీయాన్ని తీసుకురావాలని ఆలోచన చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విధానాలకి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుత్తాధిపత్యం చేస్తున్నటువంటి ఆ రోజు రాజకీయాలని పెద్దలు మమ్మల్ని అణిచివేశారు. బంధుత్వాలు చెప్పారు. ఇది ఆఖరిసారి అన్నారు. మీరంతా కలిసి మాతో రావాలన్నారు. వెళ్ళాం. ఏం జరిగిందని అంటించిన అక్కడ బిగిసిపోయాను. అక్కడ తీసుకెళ్ళాడు మాత్రం నన్ను వదిలేసి వచ్చి ఎన్టీ రామారావు టికెట్ మీద పోటీ చేసేది. ఇక్కడ కౌరసుబ్బారావు గారు నన్ను తీసుకెళ్ళి అక్కడే చేశాడు. మాట ఇచ్చాడు. మాట తప్పను, వాడిపోతామని తెలుసు. ఎన్టీ రామారావు గారికి అన్యాయం చేస్తున్నానని తెలుసు. మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో నా స్థాయిలో వాళ్ళ పద్మనాభం గెలుపుకి పనిచేశాను. చాలా చిన్నోళ్ళు ఆ రోజుకి నేను ఒక గ్రామాలకు పక్క గ్రామాలకు పరిమితమైనటువంటి వాడిని. ఆ గ్రామాల్లో నా సత్తా అయితే చూపెట్టుకున్నాను. కానీ పై గ్రామాల్లో మాత్రం పనిచేయాల. ఎన్టీఆర్ గాలి విస్తృతంగా వేసింది. కౌరసుబ్బారావు గారు నెగ్గాడు. 1-10 సార్లు బతిమాలుకుని 6 మాసాలు గెలిచిన దగ్గర నుంచి కూడా మా మేనత్త ఆయన నా దగ్గరికి వచ్చి రోజుకి రోజు బతిమాలేవారు. నువ్వు రారా పార్టీకి అని చెప్పి. పంపు విచ్ఛిన్నం అయిపోతుంది మంది, అది అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు పార్టీలోకి రావాలి అని చెప్పి. ఒక పక్క నాకు ఎన్టీ రామారావు అంటే అభిమానం, ఎనలేని ప్రేమ, నమ్మకం. ఒక మార్పు తీసుకొస్తాడు, సామాన్యుడు చేరువుకి అధికారాన్ని అందిస్తాడనేటటువంటి నమ్మకం, ఈ పెత్తనారే విధానాన్ని పోగొడతాడనేటటువంటి విశ్వాసం. అయినా అధికారాన్ని చూసి అరుణ చాచి జ్యోతులు ఎవరు వెళ్ళాడంటారేమో జనం అనేటటువంటి భయం. ఈ 2 ఓకే తమ్ముళ్ళు,
నాకు ఓకే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్లని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. సైకిల్ చూస్తే మీకు జోరు పెరుగుతుంది, జెండా చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఆ స్పీడే 44 సంవత్సరాలు ఈ పార్టీ నడిపించింది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం. అభివృద్ధికి అడుగులు వేసింది తెలుగుదేశం. 42 ఏళ్లకు ముందే ₹2 కేజీ బియ్యం పెట్టి ఈరోజు జాతీయ ఆహార భద్రతా పథకం అయింది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తర్వాత కేంద్రం చట్టం చేసింది. మహిళలు నాడు స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు దశాబ్దాల తర్వాత 33% చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మా ఆడబిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎప్పుడూ రానంతగా ప్రజెంట్ ఈరోజు చూస్తే ఎక్కువ ఆడబిడ్డలు వచ్చారంటే రాబోయే రోజుల్లో తప్పకుండా 33% రిజర్వేషన్లకు సిద్ధంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెచ్చిన విద్యుత్ సంస్కరణలు తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది, రోల్ మోడల్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించిన పీపీపీ విధానం దేశ మౌలిక రంగాన్ని మార్చింది, సంపద సృష్టికి కారణమైంది. నాటి ఓపెన్ స్కై పాలసీ, అక్కడి నుంచి నేటి గ్రీన్ ఎనర్జీ పాలసీ వరకు దేశానికే మనం ఒక నమూనా. మహిళా సాధికారతకు తెచ్చిన డాక్రా సంఘాలు
దేశంలోనే రోల్ మోడల్గా తయారైనాయి. ఒక్క సంవత్సరంలో 1,00,000 మంది ఎంఎస్సీలుగా తయారయ్యారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలు తయారవుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ఒక ధైర్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాటి ఐటీ అన్నాం. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం 20 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 అయింది. ఆ రోజు మనం చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. అప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగు వారి ఆత్మ గౌరవాన్నే కాదు, తెలుగు వారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఎందుకోగాను నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం, ఎస్సీలకు వర్గీకరణతో న్యాయం చేశాం, ఎస్టీలకు భూములు పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం, మైనారిటీల కోసం కార్పొరేషన్ పెట్టాం, వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. జవాబుదారీ రాజకీయాలకు దేశానికి పరిచయం చేశాం. వ్యవస్థల్లో పారదర్శకత, బాధ్యత పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్లను చూసింది, కుట్రల్ని, అదే మరిగా సంక్షోభాలను ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇప్పుడు మీరు వీడియో చూపిస్తే నాకు పాత చరిత్ర అంతా కూడా నెమరేసుకునే పరిస్థితికి వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను. ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిద్ర లేని రాత్రులు గడిపారు, పోలీస్ స్టేషన్లో ఎక్కడికి తీసుకుపోతారో తెలియకుండా ఎంత అవస్థపడాలనో అంత అవస్థపడ్డారు. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. ఇందిరాయాంలో ఎన్టీఆర్ని గద్దెదించే కుట్రబన్నారు. అలీపేర్లో నాపై హత్యా ప్రయత్నం చేశారు. 2004 తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతల యొక్క ప్రాణాలు తీశారు. అదే సమయంలో మీరు చూస్తే నేతలకి కొంతమందిని చంపేసినప్పుడు అందరి పిల్లలకి అండగా ఉంటామని, తండ్రిని కోల్పోయిన కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ బాధితులకు స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతోనే ముందడుగేశారు, ఎక్కడా వెనుకడుగేయలేదు. అదే సమయంలో 19-24 మధ్య కాలంలో ఎంతోమంది జైలుకి వెళ్ళారు. కడాను కూడా నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకే విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభ్యులు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడా శాఖ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన యువమిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, విద్యార్థులందరినీ ఆహ్వానించి ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మా అధికారులను, ప్రజాప్రతినిధులనందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మా చుట్టూతా నిత్యం ప్రజా సమస్యలతోటి, ప్రజలు తీసుకొచ్చే విజ్ఞప్తులు, ప్రజలు మా దృష్టికి తెస్తున్న సమస్యలతోటి నిరంతరం క్షణం తీరిక లేకుండా నిత్యము కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పినట్టు మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు గారు అప్పుడెప్పుడూ చెప్పిండ్రు. ఈరోజు విద్యార్థి దశలో చాలామంది ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉండొచ్చు. తర్వాత వృత్తి వల్ల కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వివిధ వృత్తులలో, అదేవిధంగా విద్యార్థి దశ నుంచి నిజ జీవితంలో పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యుల సమస్యలతో తమలో ఉన్న కళను, తమలో ఉన్న టాలెంటును తామే మర్చిపోయిన పరిస్థితులు మన ముందు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి, ఏదో ఒక ఇబ్బందితోని నిరంతరం పోరాటం చేసే చాలామంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్న కళలను మర్చిపోవడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యలో పాఠశాల దశ నుంచి కళాశాల వరకు ఉన్న విద్యార్థులు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఈ మధ్య పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారు పేరు. ఆ చైతన్యము, ఆ పోరాట స్ఫూర్తి నిజాంల నుంచి విముక్తి కలిగించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కారణమైంది.
అలాంటి పోరాటాలకు అలాంటి చైతన్యానికి వేదికలైన యూనివర్సిటీలు ఈనాడు కొంతమంది విద్యార్థులు దారి తప్పి మత్తు వైపు దారి తప్పి వ్యసనాల వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజలకు స్ఫూర్తిగా ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు విద్యార్థులను సరైన దారిలో పెట్టి ఒక మంచి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక చేయాలని ఆలోచనతోటి కౌన్సిల్ చైర్మన్ గారు శాసనసభ స్పీకర్ గారు నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించి ఒక స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు ఈ మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధుడు అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఓగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిండ్రట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్ని నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిండ్రు. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఈ సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఈ సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని 100 కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఈ సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు.